రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సంఘం తన నిర్మాణాన్ని 25 వసంతాలు నడపడం అంటే కత్తి మీద సాము చేసిన విధంగానే ఉంటుంది. అందులో గ్రామీణ వైద్యుల సంఘాలను నడపడం అంటే అంత ఆషామాషి కాదు. పూర్తిగా తెలిసిన వాళ్ళతోటైనా ఏడవచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళతోటైనా ఏడవచ్చు. కానీ బాగా జ్ఞానం ఉన్నటువంటి మన గ్రామీణ వైద్యులతోటి సంఘాలు నడిపించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. తెలియకుంటే వింటాడు, తెలిస్తే మనకు చెప్తాడు. కానీ తెలిసినట్టు నటిస్తూ తెలియనట్టు గమ్మున ఊపుకునే వాళ్ళతోటి కొంత కష్టమే. ఎందుకంటే సుదీర్ఘంగా మీ వెనువెంబడి ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని, ఈ వ్యవస్థను కాపాడుకోవాలని, ఈ దేశంలో పేదవాళ్ళకు వైద్యం అందించాలని, వేరే వృత్తులకు పోకుండా సమాజంలో ఉండబడేటువంటి పేదవాళ్లకు నా పరిధిలో వైద్యం అందించాలని కన్న తల్లిని ఉన్న ఊరును ఇడిచిపెట్టి ఓ మారుమూల ప్రాంతాన్ని ఎక్కడ వైద్యం అందదో అక్కడికి వెళ్ళి అక్కడ పేద ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి గ్రామీణ వైద్య వృత్తిని చేపట్టడం అంటే ఇది ఒక గొప్ప మానవతావాదం ఉన్నటువంటి విషయం. మనిషి గౌరవించలేనటువంటి సమాజంలో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఫీజు కట్టిన తర్వాత వైద్యం చేసే వాళ్ళం కాదు మనం. ఆయన బాధకు కావాల్సిన వైద్యాన్ని అందించి ఆయన ఆరోగ్యంగా ఉంటే లేదా పని చేసుకుంటే తర్వాత ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే చేసేది ఏం లేదు, 2 చేతుల దండం పెడితే నీ దయా నా పుణ్యం అనుకునేటువంటి పరిస్థితిలో వైద్యాన్ని అందిస్తున్నాం ధనవంతరి వారసులుగా. ఇన్ని కష్టాలు చూస్తున్నాం, ఇన్ని సమస్యలకు పరిష్కారాలను చూస్తున్నాం, కానీ మన సమస్యకు పరిష్కారం దొరుకుతలేదేంటి అని చెప్పి చాలా మదన పడుతున్నటువంటి సంఘటన చూస్తున్నాను నేను. ఇవాళ మాట్లాడినటువంటి వక్తలు చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. మాకు గుర్తింపు రావటం లేదని, గుర్తింపు ఇవ్వట్లేదని. ప్రజలు ఇచ్చారు గుర్తింపు, ఇవ్వాల్సింది ప్రభుత్వం మాత్రమే. ఇది నిజమా కాదా? ప్రజలు ఇవ్వకపోతే మనం లేము. ఈ సమాజంలో వైద్యుని దేవుడితో సమానంగా చూస్తారు, కానీ నిజంగా మనకు దేవుడు ఎవరంటే ఆ ప్రజలే, పేద ప్రజలే. మనకు దేవుడు మాత్రం పేద ప్రజలే. ఆ పేద ప్రజలను కన్న తల్లిలాగా, కన్న బిడ్డలాగా, మన చెల్లెలాగా మనం గౌరవించి వాళ్ళకు వైద్యం చేస్తామో ఈ వ్యవస్థను నిర్మూలించడం ఈ దేశంలో కాదు, ఎవరి తరం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచ దేశాలలో అతిపెద్ద దేశం ఒకనాడు చైనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి చైనాలో పేదవాళ్ళకు వైద్యం, ప్రజలకు వైద్యం అందాలంటే ఏం చేయాలని ఆలోచించిన ప్రభుత్వాలు 25 లక్షల మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి బేర్ ఫుడ్ డాక్టర్గా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి దేశం మొట్టమొదట ప్రపంచంలో చైనా దేశం. ఈనాటికి అమెరికాలో మనలాంటి వైద్యులు ఉన్నారు. మరి అమెరికా సామ్రాజ్యవాద దేశం, పెద్ద గొప్ప దేశం, ఎకనామికల్గా గొప్పగా ఎదిగినటువంటి దేశం. కానీ ఈరోజు హోమ్ డాక్టర్స్గా మనం ప్రతి ఇంటిని చూసుకొని వైద్యం చేసేటువంటి పరిస్థితి ఆ దేశంలో కూడా ఉంది. మొట్టమొదటిసారిగా మన దేశంలో మనకు గుర్తింపు రావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు మాకు ప్రజలు ఇచ్చిండ్రు, ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైద్యుడు లేని చోట ప్రజా వైద్యుడు గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకొని విద్య లేదని ఉద్యమాలు వచ్చినాయి, నీళ్లు లేవని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యోగాలు లేవని ఉద్యమాలు వచ్చినాయి. కానీ వైద్యం కావాలని ఉద్యమాలు ఈ దేశంలో రాలేదంటే దానికి కారణం గ్రామీణ వైద్యులు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలకు తెలియజేస్తాం. ఇది వాస్తవం, ఇది నిజం.
ఈ నిజాన్ని జీర్ణించుకోలేనటువంటి కార్పొరేట్ శక్తులు, డ్రగ్ మాఫియా ఈ దేశాన్ని తమ సామ్రాజ్యవాద గుప్పిట్లో పెట్టుకొని మనల్ని అంతం చేయాలి అంటే పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని కుట్ర పన్నినారు. ఆ కుట్రలో కొన్ని శక్తులు చేతులు కలిపి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, యూజ్ అండ్ త్రో, మనలో వాడుకొని ఇడిచిపెడతారు. రెఫరెన్స్కు మీరు అవకాశం ఇవ్వద్దు. పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని సాదుకోవడానికి ప్రయత్నం చేయాలి. విష ప్రయోజనం కలిగినటువంటి మందులను తీసుకొచ్చి ప్రజలకు అందించడానికి కార్పొరేట్ శక్తులు ప్రయత్నం చేసిన వాటిని పసిగట్టి మనం మన ప్రజలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మొదటి నుంచి చెప్పినాం. ఈ రెఫరెన్స్ అనేది మన ప్రమాదకరమైంది. రేపు మనం ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. అంటే కాలానుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీ కానీ సైన్స్ అభివృద్ధి అవుతున్నప్పుడు కేవలం కన్సల్టెన్సీ మీద మాత్రమే బతికేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితిని కూడా మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు అర్థం కాలే, మన మీద ఆధారపడ్డ రాజకీయ పార్టీలు భయపడాలి, మన మద్దతు దొరకదో ఏమని వేరే రాజకీయ పార్టీలు భయపడాలి. కానీ రోజు చిన్న ప్రాక్టీషనర్ అయితే ఓ 20 మంది, పెద్ద ప్రాక్టీషనర్ అయితే ఓ 50 మందిని, 50 కుటుంబాలను డైరెక్ట్గా కలిసేటువంటి మనం ఎందుకు భయపడుతున్నామో ఒక్కసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాం. యుద్ధం చేయగలిగే నైపుణ్యం ఉండి, కత్తిని బొడ్లే ఉండి సమయం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు పైకి తీయడం లేదో మీరు ఆలోచించుకోవాలని చెప్తున్నా. మనం అంటే ప్రేమ చూపించే కపట నాటకాలు ఎంతమంది మనల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు పసిగడతలేమని చెప్తున్నా. రోజు 20 మందికి కౌన్సిలింగ్ చేస్తావు, 10 మందికి కౌన్సిలింగ్ చేస్తావు, 10 మందికి నచ్చ చెప్తావు, వాళ్ళ బాధలు తీర్చావు, వాళ్ళ సమస్యలు తీర్చావు. కానీ నీ సమస్య పరిష్కారానికి నువ్వు ఎందుకు కసిగా కదులుతలేవో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నా. మన సమస్య కాదు ఇది. ఈ దేశంలో ఉండబడే పేదవాళ్ళందరి సమస్య ఇది. డబ్బు లేని, వైద్యం అందని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి సమస్య ఇది. అంటే మెజార్టీ ప్రజలు మన దిక్కున్నప్పుడు మనం ఎందుకు భయపడుతున్నామో ఆలోచించాలి. మీకు మొట్టమొదటిసారి 429 ఏప్రిల్ 1 2008 ఒక జీవో వచ్చింది. 429 మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు చెప్పండి అని ఒక 14 మంది నిపుణులు కమిటీ వేశారు. ఆ 14 మంది నిపుణుల కమిటీ ఈ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నారు, ఇంత చదువుకున్నారు, వీళ్ళకు ఇంత చదువు ఉంది, వీళ్ళకు సింగిల్ టైం సెటిల్మెంట్ కింద వీళ్ళకున్న చదువును పరిగణనలు తీసుకొని 5 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పనిచేసి ఉండి, కానీ 3 సంవత్సరాలు డాక్టర్ దగ్గర పనిచేసి ఉండి 5 సంవత్సరాల సంఘంలో సభ్యత్వం ఉంటే ఆయనకు శిక్షణకు అర్హుడే 200 రూపాయలు పారామెడికల్ బోర్డులో డీడీ కట్టి, పారామెడికల్ బోర్డు, హెచ్ఎంఆర్ఐ, వైద్య విధాన పరిషత్ ఈ 3 కోఆర్డినేషన్తో సిలబస్ చేసి వీళ్ళకు 1000 గంటలు 1 సంవత్సర కాలం శిక్షణ ఇచ్చి వీళ్లకు పరిధి విధించి ఈ పరిధిలో వైద్యం చేసుకునే అర్హత కలిగించవచ్చు అని చెప్పి ఆ జీవో ద్వారా ఆ కమిటీ నివేదికను సమర్పించడం జరిగింది. ఆ కమిటీ నివేదికను సమర్పించినటువంటి ఆ కమిటీ నివేదికను ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1273 జీవో 6/10/2009 నాడు 1273 జీవో ఇచ్చి 4,32,00,000 రూపాయలు మంజూరు చేసి 22 సెంటర్లను ప్రారంభించి ప్రతి సెంటర్లో 50 మందికి శిక్షణ ఇస్తూ మళ్ళా రెండో దఫా 15 సెంటర్లు ఇచ్చి మొత్తం 37 సెంటర్లో మన తెలంగాణకు సంబంధించిన 12,900 మందికి శిక్షణ కంప్లీట్ అయింది. ఇంకో 10,000 మందికి సగం మధ్యలో శిక్షణ ఆగిపోయింది. అండర్ ఏజ్ పేరు మీద 6,000 మందికి ట్రైనింగ్ ఇవ్వకుండా ఆపారు. ఎందుకంటే 28 వరకు 25 సంవత్సరాల వయసు ఉండాలి ఆనాడు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం.
ఇవాళ మనం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం. మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించింది అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య. మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రిని నిజాం కాలేజ్ గ్రౌండ్లో పిలిచి ఒక భారీ బహిరంగ సభ చేసి మా సమస్యలను పరిష్కరించండి, ఈ దేశానికి నువ్వు ఒక దిక్సూచి అవుతావు, ఈ దేశంలో ఇప్పటి వరకు ఇన్ని రాష్ట్రాలు ఉన్నా ఎవరు కూడా సాహసం చేయలేదు, మీరు ఈ సాహసం చేయండి అని చెప్పి మేము గట్టిగా అడిగి రాజశేఖర్ రెడ్డి ద్వారా ఆనాడు నిజాం కాలేజ్ గ్రౌండ్లో నేను ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకందరికీ 108, 104లో కూడా నేను వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పినటువంటి దాఖలాలు మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 2004లో జీవో ఇచ్చి బడ్జెట్ ఇచ్చి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆగిపోయింది. తెలంగాణ మహోత్తర ఉద్యమంలో మనం పోరాటం చేసినాం. ఆ పోరాటాలలో మన క్లినిక్లన్నింటినీ సమాచార కేంద్రాలుగా మార్చినాం, ఉద్యమ కేంద్రాలుగా మార్చినాం. తెలంగాణ వచ్చుడా ఔరే డక్కా తెలంగాణ పక్కాని కొట్లాడినటువంటి పరిస్థితిలో తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో వచ్చిన సర్కారు కూడా 428 జీవో ఇచ్చింది 2015లో. అది కాలయాపన జరిగింది 10 ఏళ్ళు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ గవర్నమెంట్ రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు 2003 ఎన్నికల్లో. వాళ్ళు పెట్టింది ఏంటంటే గత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేసి 6 మాసాలు శిక్షణ ఇస్తామని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. చాలామంది చాలా పుకార్లు చెప్తున్నారు, కోర్టులో కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తున్నారు. కేసు వేసింది 428 మీద, 1273 మీద కాదు. మొన్ననే ఈ మధ్యలో మేము ముఖ్యమంత్రి గారిని వేరే సందర్భంగా కలిసినప్పుడు ఈ సమస్యకు పులి స్టాప్ పెట్టకపోతే కంటి తీగల టెట్టెను రాయేసి కొడితే ఎట్లుంటుందో గ్రామీణ వైద్యులతో పెట్టుకుంటే గట్లనే ఉంటుంది, ఇది మీరు జాగ్రత్త సుమా అని కూడా చెప్పడం జరిగింది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మేము అమాయకులమే, మేము పేదవాళ్ళమే, కానీ ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి మాకుంది. ఇది రాజశేఖర్ రెడ్డి గారికి తెలుసు. అప్పుడు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రికి తెలియలేదు, కానీ తర్వాత ఆయన తెలుసుకోగలిగిండు. తర్వాత కూడా చాలామందికి తెలుస్తున్నది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ ఖమ్మం జిల్లా మహాసభల నుంచి కోరేది ఏంటంటే, మీరు కాలయాపన చేయకండి. మమ్మల్ని అవమానిస్తున్నారు, మా కుటుంబాలను అవమానిస్తున్నారు. మా ఇల్లు క్లినిక్ ఒకే దగ్గర ఉంటుంది, మా ఇంటి మీద దాడి చేస్తున్నారు. మరి మా ఇంటి మీద దాడి చేస్తే మేము ఎంత ఓపిక సహిస్తున్నామంటే మాకు బలం లేదనుకుంటారా, మాకు తెలివి లేదనుకుంటారా, మాకు తెగువ లేదనుకుంటారా? కాదు, మా ఓపికకు మీరు పెట్టే పరీక్షలో నెక్కుతామా లేదా అని చూస్తున్నాం. మేము బొందబెట్టగలిగినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలలో ఉన్న నాయకులను ఆ శక్తి మాకున్నా మేము ఎందుకుంటున్నాం అంటే మా వృత్తి, మా గౌరవం, మేమున్న వృత్తి తిట్టలేం, మేము కొట్టలేం, మేము బెదిరించలేం. కనుక మేము ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, ఒక్కసారి ఈ దేశంలో చట్టం వస్తే, ఒకసారి ఈ దేశంలో జీవో వస్తే దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. పోయినసారి ఉమ్మడి రాష్ట్రంలో మనకు జీవోలు వచ్చినాయి, కానీ కొత్త రాష్ట్రంలో కూడా జీవో వచ్చింది. 428కు జీవో కూడా కొత్త రాష్ట్రంలో కూడా వచ్చింది. ఇవన్నిటినీ లీగల్ ఆబ్లిగేషన్స్ ఏమీ లేవు. ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని కలిసినప్పుడు ఆంధ్రలో చేసినట్టు ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తానని అన్నారు. ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరంగా. కోదండరామ్ గారు, ఎందుకంటే ఆ రోజు సజీవ సాక్ష్యంగా తెలంగాణ ఉద్యమానికి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ గారు మొన్నటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా వేదిక మీద పిలిచి విషయం చెప్పడం జరిగింది. కేవలం ఇందిరా పార్క్ వరకే పరిమితం కాము మేము. మాకు తెలుసు అసెంబ్లీ ముట్టడిచుడు, మాకు తెలుసు ముఖ్యమంత్రుల ఇండ్లు ముట్టడిచుడు, మాకు తెలుసు కొట్లాడు, మాకు తెలుసు బొందబెట్టుడు తెలుసు, మాకు గౌరవించుడు కూడా తెలుసు. కానీ మా ఓపికను పరీక్షించద్దని కూడా
చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మేము నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, మాది ఏ రాజకీయ పార్టీ కాదు. కానీ మేము చెప్తే ఓ 100-50 ఓట్లు వేయగలిగే శక్తి అయితే గ్రామాలలో ఉంటుంది. మాకు ఆ శక్తి ఉన్నది. మీరు బతకడానికి అదే జీవం, ఊర్లలో ఓటే జీవం. ఆ ఓటును ప్రభావితం చేయగలిగే శక్తి మా వెనుక ఉంది, కానీ మేము ప్రయోగిస్తలేము. అందుకే ఎందుకు భయపడుతున్నారని అడిగింది, ఎందుకు ఆత్మపరిశీలన చేసుకుంటలేరని అడిగేది. ఇక నుంచి భయపడడం బంద్ పెట్టండి. 24వ మహాసభల నుంచి మీరు భయపడడం బంద్ పెట్టండి. సంవత్సరం తిరగక ముందే మనకు గుర్తింపు వస్తుంది. భయపడు బంద్ పెట్టాలి. భయపెట్టుడు మొదలు పెట్టాలి, భయపడు కాదు. దాని అవసరం ఉంది. ఇంకా రెండో విషయం, మన వృత్తిని కాపాడుకోవాలంటే మన వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలి. 100 మంది మంచిగా చేసిన వాళ్ళ 2 తప్పు చేసిన పొరపాటు జరుగుతాయి. మండల కమిటీలు పరిశీలించండి. విచ్చలవిడి వైద్యం చేసే వాళ్ళని అరివకట్టండి. పరిధిని మించిన వైద్యం చేయకుండా దాన్ని ప్రభావితం చేయండి. సీనియర్స్ దీన్ని తప్ప వేరే బతుకులేదు. కొంతమంది ఉరికొచ్చిళ్ళ వచ్చి మిగతా వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తే దాన్ని పసిగట్టాల్సిన అవసరం. మన ఇల్లును మనమే కాపాడుకోవాలి. పరిధిని మించి వైద్యం చేయమని శపథం చేయాల్సిన అవసరం ఉంది. రెఫరెన్స్కు ఆశపడి ప్రజలను తాకట్టు పెట్టే పరిస్థితి, ప్రజల నుంచి ఇండైరెక్ట్ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి తప్పుడు ప్రచారాన్ని ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో మనతోటి రెఫర్ చేయించుకొని మీకు కమిషన్ ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసి మనల్ని ప్రజలకు దూరం చేస్తున్నారు, పేషెంట్లకు దూరం చేస్తున్నారు. మరి కమిషన్ అనేది ఒక గ్రామీణ వ్యవస్థలు కాదు. ఇవాళ కాలేజీలలో, మెడికల్ కాలేజీలలో, ఇంజనీరింగ్ కాలేజీలలో MBBS డాక్టర్స్ కూడా రెఫరల్ చేస్తే వాళ్ళు కూడా కమిషన్ తీసుకుంటారు. ఇది ఒక వ్యవస్థ. ఈ దేశంలోనే బోఫర్స్ తుపాకులను కూడా కమిషన్ మీద చేసినారని అప్పుడు ప్రభుత్వాలే కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థలో మేము బతుకుతున్నాము, అందులో ఉన్నాం. కానీ రాష్ట్ర కమిటీ ఒక ఆలోచన చేసింది, రెఫరల్స్ కన్నా మా పేషెంట్లే మాకు ముఖ్యం, మా దైవం, మా దేవుడు, వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మన వృత్తిని మనం అందరం కాపాడుకున్నట్టే. ఆ విధంగా కన్న తల్లిలాగా వైద్యం చేస్తామని శపథం చేసి కదలండి. మన వ్యవస్థను నిర్మూలించే శక్తి ఎవరికి లేదు, ఎవరి తోడి కాదు. చట్టాలు మనకున్నాయి, నాయకత్వం కూడా బలంగా ఉంది. మేము మిమ్మలను ఇబ్బంది పెట్టడం లేదు తప్ప, కొన్ని సంఘాలైతే, కొంతమంది వ్యక్తులైతే ఈ సంఘం ఉంటే మేము బతుకుతాం. MBBS డాక్టర్ల దగ్గర చందాలు వసూలు చేసుకోవచ్చు, తాగడానికి టూర్లకు పైసలు వస్తాయి, ఈ సంఘంలో సభ్యత్వాల పేరుతో డబ్బులు వస్తాయి, ఇదే మంచి వ్యాపారం ఉందని అనుకుంటున్నారు. మేము ఈ వేదిక నుంచి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం. ఇది దైవ సమానమైన వృత్తి, దేవుడిగా కీర్తిస్తున్నారు ఈ వ్యవస్థల వలన. మనం చదివినా చదవకపోయినా గొప్పగా ఎదగకున్నా మళ్ళీ దేవుడితో సమానంగా గౌరవిస్తుంది ఈ సమాజం. ఈ సమాజాన్ని తలదించుకోకుండా చెయ్యాలంటే మనం అటువంటి చెడ్డ పనులు చేయకూడదు. మనం డాక్టర్గా గౌరవిస్తున్నారు. మనం డాక్టర్ సర్టిఫికెట్ లేకున్నా, డాక్టర్ చదవకున్నా మనం డాక్టర్ల దగ్గరనే వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తున్నాం. అనుభవ ప్రతిపాదిక కనుక మళ్ళీ గొప్పగా ఆలోచిస్తున్నారు, గొప్పగా మళ్ళీ గౌరవిస్తున్నారు. అటువంటిప్పుడు విలువలతో కూడినటువంటి బతుకులను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళు మీరు సంఘాల పేరుతో చేసి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేయకండి. ఈ వృత్తిని కాపాడుకున్న తర్వాత మీకు లిమిట్స్ వస్తాయి, ఆ లిమిట్స్లోనే వైద్యం చేయాలి. ఇప్పుడు చదువు చెప్తే మీరు సర్టిఫికెట్ ఇవ్వబోతుంది, పరీక్ష పెట్టబోతుంది, సర్టిఫికెట్ ఇవ్వబోతుంది, తప్పేముంది? మీరు అడగండి. మీ దగ్గర 1273 జీవో అధ్యక్షుని దగ్గర తరొక జిరాక్స్ కాపీ తీసుకొని ఫోటో కట్టుకొని పెట్టుకోరాడా, ఎవరైతే వస్తారో ఆయన చూపెట్టు. అట్లా కాదు, ఈయనంటే ఆయన లోపటేసి ఒకసారి తాళం వేసేయండి, 1 రోజు 2 రోజులు. ఖమ్మం జిల్లాలో ఆ పని చేయొచ్చు, పెద్ద తప్పేం లేదు. 2 రోజులు దాచిపెట్టిననుకో వల్ల అప్పుడు తెలుస్తుంది RMPలో ఇళ్ళ మీద దాడి చేస్తే ఏమవుతుందో. ఆత్మగౌరవం మనకుంటది. తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం దెబ్బతింటే RMPలు సింహాలయలేస్తారు, గుర్తు పెట్టుకోవాలి. ఖబర్దార్, మీ సంఘం అది, శాసనం కాదు. మీ సంఘం మాలాగనే మీదో సంఘం. మా ఇంటి మీద దాడి చేసే హక్కు నీకెవడిచ్చిండు? మీకెవడిచ్చిండు ఆ హక్కు? మా ఇండ్ల మీద దాడి చేసే హక్కు నీకెవడిచ్చిండు?
మీకు శక్తి లేదా? ఊరు లేదా? జనం లేదా? ఊరు కూరే చుట్టుముట్టండి ఒకసారి తెలుస్తుంది. గ్రామీణ వైద్యులను ఎల్లగొట్టడం ఎవరి తరం కాదు. మనం స్మగ్లింగ్ చేస్తలేం, మత్తు మందులు అమ్ముతలేం, దొంగతనం చేస్తలేం, చీటింగ్ చేస్తలేం. మన కన్న తల్లిని ఉన్న ఊరు నిడిచిపెట్టి ఒక గ్రామానికి వెళ్ళి మనకు తెలిసిన పరిధిలో వైద్యం చేస్తున్నాం. మితిమీరి వైద్యం చేయకండి. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగే ఏ చర్య మనం చేయొద్దు. వాళ్ళకు తాకట్టు పెట్టి మనం బతుకుతాం అనుకుంటే మన బతుకు మన వృత్తిని నాశనం చేస్తున్న దుర్మార్గులను పసిగట్టండి. సంఘాల పేరుతో మన వృత్తిని మనల్ని అవమానం చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళని నిలదీయండి. ఎట్లా రాదో గుర్తింపు పోరాటాలు చేసిందంతా మీరే. మేము మీకు అనుసంధానకర్తలుగా మాత్రమే ఉన్నాం. ఇప్పటికి ఉంటాం, రేపటి వరకు ఉంటాం. ఈ గుర్తింపు ఖచ్చితంగా సాధించి తీరుతాం. ఒక నమ్మకం ఉంచుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి. ఫెడరేషన్ ఏర్పడ్డ రోజు టీవీలలో స్ట్రోలింగ్ ఇచ్చినాం. 100 రూపాయల అప్లికేషన్ ఫామ్ ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పి 15 రోజులు స్ట్రోలింగ్ ఇచ్చినాం. మీ సంఘాలు ఉంటే సంఘాలలో చేసుకోండి. ఎందుకంటే మోసగాళ్ళని నమ్మొద్దు అని చెప్పినాం. మీ నిర్మాణం ఉంటే, మీ సంఘం ఉంటే, మీ ఆర్గనైజేషన్ ఉంటే దాన్ని కాపాడుకోవడానికి మీరు ఏమన్నా చేసుకోండి. కానీ ఇలా విచ్చలవిడిగా ఈరోజు కూడా నేను వచ్చేటప్పుడు నాకు మిత్రుడు చెప్తున్నాడు, అన్న మా దగ్గరికి వచ్చి మీ ఐడెంటిటీ కార్డు మార్చాలి, 2500 ఇవ్వమని అడుగుతున్నారు అని. అంటే ఇలాంటి మోసగాళ్ళ సంఘాలకు మాత్రమే నేను చెప్పే హెచ్చరిక. మోసం చేయకండి. గ్రామీణ వృత్తిని, గ్రామీణ వ్యవస్థను పాడు చేయకండి. మీరు ఏదైనా ఉంటే ఇంకా చెప్పులు కుట్టుకొని బతకండి. మీరు ఏదైనా ఉంటే తప్పు పని చేసుకొని బతకండి. ఇంకేదైనా ఉంటే దొంగతనం చేసుకొని బతకండి. కానీ ఈ వృత్తిలో ఉండి మాత్రం సంఘాల సభ్యులను నాశనం చేస్తామంటే ఫెడరేషన్ ఊరుకోదు. ఫెడరేషన్ మొదటి నుంచి కొట్లాడుతుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రమే కాదు. మేము అనుకున్నాం ఈ 2 పార్టీలు అవకాశం ఇచ్చినాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్. మరి బీజేపీ సంగతి ఏందో తేల్చుకుందామని పార్లమెంటు సమావేశాల్లో నడ్డా గారిని కలిసి వారితో మాట్లాడి పార్లమెంట్లో కూడా గతంలో 2 సార్లు 3 సార్లు చర్చలు కూడా లేవనీసాం. ఈసారి కూడా మీ పాలసీ ఏందో కూడా డిక్లేర్ చేయండి అని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆలోచన చేయడానికి రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇతర మేధావులను కూడా కూడగట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితంగా గుర్తింపు వచ్చి తీరుతుంది 100% వచ్చి తీరుతుంది. కానీ నిజాయితీగా ఉందాం, కలిసికట్టుగా ఉందాం, ఐకమత్యంగా ఉందాం, పోరాట స్ఫూర్తితో ఉందాం. మోసాలు, దగ ఇట్లాంటి వాటికి మన దగ్గర తావు లేకుండా చేద్దామని చెప్పి శపథం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు కదలాల్సిందిగా కోరుతున్నాం. దాని లక్ష్యం వైపే ఈ ప్రభుత్వంలోనే ఈ సంవత్సరంలో తప్పకుండా గుర్తింపు వచ్చి తీరుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత. వినపడుతుంది కదా? వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత. వర్ధిల్లాలి గ్రామీణ వైద్యుల ఐక్యత. పోరాడదాం గుర్తింపు సాధించే వరకు. ఇప్పుడు క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది. ప్లీజ్ లేవద్దు. ఎవరు ఎల్లో షర్ట్ అబ్బాయి. క్యాలెండర్ ఆవిష్కరణ 3 ప్యాకులు తెచ్చాము. 2 రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆవిష్కరించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వచ్చినాక మిగతాది ఇప్పుడు రాష్ట్ర కమిటీని క్యాలెండర్ ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక విషయం నేను మర్చిపోయాను. 578 కేసులైనాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో. 10,000 కేసులైనా కూడా అవి నిలిచేటి కాదు, పోయేటి కాదు. దాంతో అయ్యేది కూడా ఏం లేదు. వాళ్ళు పెట్టే చట్టాలలో మళ్ళీ చీటర్స్ అని పెడుతున్నారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో, హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ కనుక ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాం. దాని గురించి ఎవరు భయపడద్దని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఆగండి. మంత్రి గారు వస్తాడు, ఉడుకుతాను కూర్చొని పట్టుకొని. జరగండి.
గారు ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే షుగర్ ఉంటుంది కాబట్టి లంచ్ అరేంజ్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోండి. అక్కడ పోయినా మీరు నిలబడాల్సిందే, వెనక నిలబడాల్సిన గత్యంతరం మీకు లేదు, కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెనక్కి రండి నిలబడ్డ వాళ్ళంతా. కొంచెం జరగండి, కొంచెం హలో 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 ఆరంభి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడెను, మన గ్రామీణ వైద్యులతో ప్రజల బంధము ముడిపడెను. జై జై ఆరంభి, జై జై వైద్యము, జై జై బిడ్డల, జై జై నాగన్న. ఆరంభి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడెను, మన గ్రామీణ వైద్యులతో ప్రజల బంధము ముడిపడెను. గ్రామీణ వైద్యుల సంఘక్షేమమై అవతరించే మన సంఘమురా, కదమ వైద్యమై పల్లె పల్లెలు పల్లవించే మన వైద్యమురా. ప్రజా పిలుపుతో డాక్టరు పొంది వైద్య సేవలను అందించే ప్రభుత్వాలతో గుర్తింపు పొంద నిరంతరము శ్రమించనులే. మీ సేవకు మీ ప్రతిభకు సర్కారు సాయమై శిక్షణనిచ్చే. జై జై ఆరంభి, జై జై వైద్యం, జై జై నాగన్న, జై జై పిట్టల. ఆరంభి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడెను, మన గ్రామీణ వైద్యులతో ప్రజల బంధము ముడిపడెను. గ్రామీణ వైద్యులను ఏకం చేసి సంఘాన్ని స్థాపించెనురా. సమాజ సేవలు సంఘ సేవలు అగ్రగణ్యులై నిలిచెనురా. 40 ఏళ్లుగా ఉద్యమ బాటలు ఉద్యమించే మన నాగన్న. గ్రామీణ వైద్య క్షేమం కోసం అహర్నిశలు కృషి చేసెనురా. తిరుగులేని మన సంఘ నాయకుడు సంఘ సేవకి అవతరించెను. జై జై ఆరంభి, జై జై వైద్యం, జై జై నాగన్న, జై జై పిట్టల. ఆరంభి కళ్ళలో ఆనందం ఎన్ని నాళ్లకు అగుపడెను, మన గ్రామీణ వైద్యులతో ప్రజల బంధము ముడిపడెను. జై జై ఆరంభి, జై జై వైద్యము, జై జై ఆరంభి, జై జై వైద్యము. గ్రామీణ వైద్యుల సంఘక్షేమమై అవతరించే మన సంఘమురా, ప్రథమ వైద్యమై పల్లె పల్లెలు పల్లవించే మన వైద్యమురా. ప్రజా పిలుపుతో డాక్టరు నంది వైద్య సేవలను అందించే ప్రభుత్వాలతో గుర్తింపు పొంది నిరంతరము శ్రమించెనులే. మీ సేవకు మీ ప్రతిభకు సర్కారు సాయమై శిక్షణనిచ్చే. జై జై ఆరోగ్య, జై జై వైద్యము, జై జై ఆరోగ్య, జై జై వైద్యము. ఆరోగ్య కళ్ళలో ఆనందం. గ్రామీణ వైద్యులందరికీ చక్కటి భోజనం ఉంది. ఎవరు నెట్టుకోవద్దు, ఎవరు వెనకాల ఉండొద్దు. ప్రజల సంఘము ముడిపడెను. సన్మాన కార్యక్రమం రాష్ట్ర కమిటీ అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. ప్లీజ్ కూర్చోండి. సీనియర్ సిటిజన్స్ మాత్రమే వెళ్ళారు, మీరు అందరూ కూర్చోవలసి కోరుతున్నాం. మీరు వెళ్తే అక్కడ నిలబడాల్సి వస్తుంది, కూర్చోండి. ఇది లంచ్ బ్రేక్. లంచ్ తర్వాత అన్ని కార్యక్రమాలు వంటి మంత్రి గారు వస్తాడు. రాష్ట్ర అధ్యక్షుడు చంపరి శంకర ముదిరాజు గారికి సన్మానం చేయాల్సిందిగా జిల్లా కమిటీని కోరుతున్నాం. ఒక చేరి ఒకటే
అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు కండూరు సత్యనారాయణ గారు. రమాల వైద్య సేవకు సన్మాన వేళ అభినందన మందరమాల వైద్య సేవకు సన్మాన వేళ కలగాదులే నీ వేడుక నీ సేవ కాదిల్చు చిరునవ్వుక అభినందన మందరమాల వైద్య సేవకు సన్మాన వేళ కలగాదులే నీ వేడుక నీ సేవ కాదిల్చు చిరునవ్వుక అభినందన మందరమాల వైద్య సేవకు సన్మాన వేళ. మోహన్ గారు. జి శంకర్ గారు. జి శంకర్ గారు. నగేష్ గారు. నగేష్. రంగు రవీందర్ గారు. నగేష్. రంగు రవీందర్ గారు. శ్రీధర్ రావు. అశోక్ కొంచెం సైడ్. జిల్లా కమిటీ వారికి ఇప్పుడు రాష్ట్ర కమిటీ వారి సన్మానం. చారి గారు ప్రధాన కార్యదర్శి. ఇంకోండి